నమస్తే అండి. ఇప్పుడు మనం కాకరకాయ పులుసు చేసుకుందాం. కాకరకాయలు పావు కిలో తీసుకున్నానండి. కడిగి ఇలా ముక్కలు చేసి పెట్టాను. దీనిలో కళ్ళుప్పు వేసి బాగా పిసికేసి పక్కన పెడతాను. తర్వాత పులుసు చేసుకుందాం. దీనికి కావాల్సినవి కొంచెం చింతపండు నానబెట్టాను, ఉప్పు, కారం, మెంతిపిండి, నూనె, పోపు గింజలు అవి వేసి కొంచెం బెల్లం వేసి కాకరకాయ పులుసు ఎలా చేయాలో చెప్తాను. ముందుగా మనం గిన్నె పెట్టేసి దానిలో నూనె వేయాలండి. తర్వాత ఎండుమిరపకాయలు, పోపు గింజలు, అలాగే కొంచెం మెంతులు, ఇవన్నీ వేసి ఇలా దూరగా వేయించాలి. ఇలా వేగేటప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా కొంచెం ఒక స్పూన్, తాలింపు బాగా వేగిందండి. వేగిన తర్వాత కొంచెం పెద్దల్లిపాయ వేద్దాం. ఓ గడ్డ పెద్దల్లిపాయ పెద్ద ముక్కలే చేసాను. ఇవి వేసి కొంచెం అలా ఉంచేసి ఇప్పుడు మనము తరిగి ఉప్పులో వేసి బాగా కలిపి ఉప్పులో వేసి బాగా నలిపేసి కడిగి పెట్టుకున్న ముక్కలు ఉప్పులో కళ్ళుప్పు వేసి బాగా పిసికానండి. 2-3 సార్లు శుభ్రంగా కడిగాను. ఆ ముక్కలు ఇవి తాలింపులో వేసుకున్నాం. ఇలా వేసి కొంచెం ఉప్పు వేసేసి మూత పెడదాం. ఉప్పు పసుపు వేసి కాస్త మగ్గిద్దామండి. మెంతులు పడితే సువాసన వస్తుంది. తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాం కదా, మంచి వాసన వస్తుంది. ఇప్పుడు ఉప్పు, కళ్ళుప్పు, కొంచెం పసుపు వేద్దాం. సాల్ట్, కళ్ళుప్పు అండి. కొంచెం పసుపు వేసి కాస్త కలిపేసి సిమ్లో పెట్టి కాసేపు మగ్గిద్దాం.
చాలామంది కాకరకాయ పులుసు ఏంటి పుల్లగా తీపిగా అనుకుంటారేమో. అంత పులుపు లేకుండా అంత తీపి లేకుండా చేసుకోవచ్చండి. వేడివేడి అన్నంలో ఈ పులుసు వేసుకుంటే బాగుంటుంది. 2-3 రోజులు నిల్వ ఉంటుంది కదా మీకు. రోజు కొంచెం వేసుకోవడానికి కూడా బాగుంటుంది. పులుసులు కదా మా దొడ్లో 4 కాయలు వచ్చాయి, అవి పెట్టాను. ఇప్పుడు మూత వేద్దాం. ఇప్పుడు మనం ఇదండి కాకరకాయ బాగా మగ్గింది. ఇలా మగ్గిన తర్వాత కారం వేస్తాం. ఇలా పెద్ద ముక్కలు వేసుకోవాలి పులుసుకి, ఎప్పుడైనా చిన్న ముక్కలుగా వేసుకోవాలి. ఇలా వేసుకొని కారం వేయాలి. ఇది సంబార్ కారం అండి. వేసుకొని కొంచెం ఇలా కలిపేసి పులుసు పోతాం. అంటే నూనెతో కొంచెం వేగితే బాగుంటుందని ఉద్దేశం. కారం ముక్కలకు కూడా బాగా పడుతుంది కదా. చాలామంది చారుగా చేస్తారు పులుసు అనగానే. అలా చేయొద్దు. కాకరకాయ పులుసు ఎప్పుడు చిక్కగా ఉంటేనే బాగుంటుంది. ఇదో ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చింతపండు పిప్పి తీసేసాను, పులుసు పోస్తున్నాను. ఇది బాగా ఉడకాలండి. కొంచెం వాటర్ కూడా వేసుకున్నాం. ఇన్ని వాటర్ వేస్తాం. ఇప్పుడే కొంచెం కరివేపాకు కూడా అవుతాం. దించే ముందు బెల్లం వేస్తాం. ఉడకాలండి పులుసు బాగా. ఇదోనండి గుమ్మలాడే కమ్మని కాకరకాయ పులుసు రెడీ. చూడండి ఎంత బాగా అయిందో, చక్కగా బాగా అయింది. ఇప్పుడు మనం కొంచెం బెల్లం వేద్దాం. కొంచెం బెల్లం మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదండి. కొంచెమే వేసాను. పెద్ద పులుపు ఏమి ఉండదు, అంటే తీపి ఉండదు, కొంచెం వేసుకున్నాము. ఇప్పుడు మనం దీన్ని కలిపేసుకొని వేడి అన్నంలో వేసుకుంటే చాలా బాగుంటుంది కదా. చూడండి నేను చక్కగా ఉన్న కాకరకాయ పులుసు రెడీ. వేడి కాకరకాయ పులుసు, వేడి అన్నం. ఓకే, ఇదండి వేడి అన్నం, కాకరకాయ పులుసు. తిందామా? చూడండి ఎంత బాగుందో. పులుపు ఎక్కువ లేకుండా, తీపి ఎక్కువ లేకుండా, ఉప్పు కారాలు సమంగా వేసుకొని పులుసు పెట్టుకుంటే ఇది 2-3 రోజులు నిల్వ ఉంటుంది. చక్కగా వేడి అన్నంలో వేసుకొని తినవచ్చు. ఓకే.